నిన్నటి వీడియోలో చెప్తాను కదా బతుకమ్మని ఎందుకు తొందరగా టెంపుల్లో పెట్టినాం అనేది. ఎందుకంటే మా ఊరికి దుర్గమ్మ వచ్చింది. చిన్న బతుకమ్మ తెల్లారి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా, అదే రోజు ఊరేగింపు, అదే రోజు పూజ జరిగితే పూజ టైం మస్తు లేట్ అవుతుంది. అందుకని ఇట్లా చిన్న బతుకమ్మ రోజు అందరం ఖాళీగానే ఉంటాం కదా, ఈ రోజు దింపేసి మండపంలో పెడితే నెక్స్ట్ డే పూజ అనేది ఈజీగా అయిపోతుందని ఫస్ట్ డేనే అంటే చిన్న బతుకమ్మ రోజే దుర్గామాత శోభయాత్ర అనేది జరిగింది. ఇక్కడి నుంచి వీడియోకి చిన్నగా వాయిస్ ఓవర్ ఇచ్చి మిగతా అంతా మేము ఏమైతే సాంగ్స్ చేసినామో వాటి సాంగ్స్ అట్లే డైరెక్ట్గా ఉంచేసిన. వీడియోకి మొత్తం కాపీరైట్ క్లైమ్స్ పడ్డది. సరే క్లైమ్ పడ్డా సరే అని వీడియోని అట్లనే ఉంచుదామని అనుకున్నా, కానీ వీడియోనే బ్లాక్ అయింది. అసలు ఎవ్వరికి చూపించలేదు, పబ్లిషే కాలేదు. నేను అంతకుముందు నిమజ్జనం వీడియోస్లలో కూడా అట్లా డైరెక్ట్ సాంగ్స్ పెట్టినా, వీడియో ప్లే అయింది, అందరికి చూపించింది. బట్ ఎందుకు ఇప్పుడు వీడియో బ్లాక్ అయిందనే విషయం నాకు అస్సలు అర్థమైతలేదు. మరి కాపీరైట్ క్లైమ్స్ పడ్డదని తెలిసినా కూడా ఎందుకు నువ్వు అట్లనే పెట్టినావు అని మీరు అనుకోవచ్చు. ఇది నా ఊరి పండగ, నా ఊర్లో పండగలన్నీ ఎట్లా జరుగుతున్నాయో చూపించాలి. అట్లే డైరెక్ట్ గా సాంగ్ పెడితే లైవ్ గా మేము ఎట్లా ఎంజాయ్ చేసినాం అనే విషయాన్ని లైఫ్ లాంగ్ నా వీడియోస్ వల్ల అందరికీ గుర్తుంటది. అట్లాంటి గుర్తుండిపోయే వీడియోల కోసం డబ్బుల కోసం నేను ఆశించితే అస్సలు నాకు మంచిగా అనిపించలేదు. అందుకనే ఎట్లుంటే అట్లా పెట్టిన. బతుకమ్మ వీడియోస్ అనుకోరి షార్ట్లలో పెట్టచ్చు, లేకపోతే సపరేట్గా డీజే సాంగ్స్ తోటి వీడియో మళ్ళీ ఎడిట్ చేసి పెట్టచ్చు. కానీ ఇట్లాంటి వీడియోస్ని మళ్ళీ ఎడిట్ చేయడానికి ఒక సందర్భం అంటూ రాదు కాబట్టి అట్లనే పెట్టిన. ఈ చిన్న వీడియోకి ఒక 2-3 సాంగ్స్ ఉంటాయి కావచ్చు. వీడియోకి క్లైమ్ పడి వీడియో మొత్తం బ్లాక్ అయిపోతే రేపు దుర్గామాత నిమజ్జనం ఉంటుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి దుర్గామాత నిమజ్జనానికి మేము ఏ సాంగ్స్కి అయితే డాన్స్ చేస్తున్నామో ఆ సాంగ్స్ని అట్లే డైరెక్ట్ ఉంచుతా. నాకు తెలుసు కాపీరైట్ క్లైమ్స్ పడతాయని తెలుసు, అయినా కూడా నేను అట్లనే పెడతా. ఎందుకంటే నా ఊర్లో ఎట్లా జరుగుతుంది పండగ అనేది మా ఊరోళ్ళు చూసుకోవచ్చు. అట్లే వీడియో చూస్తున్న మీ అందరూ అంతసేపు లైవ్ లో మాతోటి మా పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతారు కాబట్టి నేను అట్లనే పెడతా. ఈ మధ్యన యూట్యూబ్ సెట్టింగ్స్ కానీ గైడ్ లైన్స్ అన్ని మారిపోయినాయి కదా, అందుకే వీడియో బ్లాక్ అయిపోయి ఉండొచ్చు. నేను వీడియోస్ చక్కగా పెట్టలేదు కదా ఈ మధ్యన, అందుకే ఈ విషయం నాకు తెలియకపోవచ్చు. కానీ ఈ నిమజ్జన వీడియోస్ మాత్రం నేను డైరెక్ట్ సాంగ్సే పెట్టాలనుకుంటున్నా. మరి ఏమైతుందో చూడాలి.
స్టార్ట్ చేస్తే 10:30కి అమ్మవారు మండపంకి చేరుకుంది. సరే కానీ ఈ వీడియో ఎట్లా అనిపించింది? ఇదొక షాంపిల్ అనుకోర్రి. నెక్స్ట్ బతుకమ్మ, దసరా, దుర్గామాత నిమజ్జనం ఇవన్నీ ఇంకా పెద్ద పండగలు. అవన్నీ ఇంకా మంచి వీడియోస్ చేసి మీకు మంచిగా చూపించాలని అనుకుంటున్నా. అవన్నీ చూడాలనుకుంటే వీడియోకి లైక్ చేసి కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.